ఓం శాంతి 21/6/2025 మధురమైన పిల్లలు, మీకు ఈ స్మృతి కలిగింది. మేమిప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు మా ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్తాము. ఇంటికి వెళ్లేందుకు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ప్రశ్న: ఏ పిల్లలకైతే ఇంటికి వెళ్లాలనే స్మృతి ఉంటుందో వారి గుర్తులేమిటి? జవాబు: వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరు. వారికి అనంతమైన వైరాగ్యం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో ఉంటూ కూడా తేలిగ్గా ఉంటారు. అక్కడి ఇక్కడి వ్యర్థమైన విషయాల్లో తమ సమయాన్ని వృధా చేసుకోరు. స్వయాన్ని ఈ ప్రపంచంలో అతిథిగా భావిస్తారు. ఓం శాంతి. మనం కొద్ది సమయం కొరకు ఈ పాత ప్రపంచం యొక్క అతిథులము అని కేవలం సంగమయుగ బ్రాహ్మణులైన మీకే తెలుసు. మీ నిజమైన ఇల్లు శాంతిధామము. మనుషులు మనసుకు శాంతి లభించాలని ఆ ఇంటినే ఎంతగానో తలుచుకుంటూ ఉంటారు. కాని మనసు ఏమిటి, శాంతి ఏమిటి, అది మనకెక్కడి నుండి లభిస్తుంది ఏమీ తెలియదు. ఇప్పుడు మన ఇంటికి వెళ్లేందుకు ఇంకా కొద్ది సమయమే ఉందని మీకు తెలుసు. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాత్రులందరూ నంబరువారుగా అక్కడికి వెళ్తారు. అది శాంతిధామము మరియు ఇది దుఃఖధామము. ఇది స్మృతి చేయడమైతే సహజమే కదా. వృద్ధులైనా యువత అయినా ఇదైతే స్మృతి చేయగలరు కదా. ఇందులో మొత్తం సృష్టి జ్ఞానమంతా వచ్చేస్తుంది. మొత్తం విస్తారమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సంగమయుగంలో కూర్చుని ఉన్నారు. మేము డ్రామా ప్లాన్ అనుసారంగా శాంతిధామానికి వెళ్తున్నాము అన్నది బుద్ధిలో ఉంటుంది. ఇది బుద్ధిలో ఉండడం ద్వారా మీకు సంతోషం కలుగుతుంది, స్మృతి ఉంటుంది. మనకు మన 84 జన్మల స్మృతి కలిగింది. ఆ భక్తి మార్గం వేరు, ఇవి జ్ఞాన మార్గపు విషయాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఇల్లు గుర్తుకొస్తుందా? మీరు ఎంతగా వింటూ ఉంటారు. ఎన్నో విషయాలను వింటూ ఉంటారు. ముఖ్యమైన ఒక్క విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామంలోకి వెళ్తాము. తండ్రి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకే వచ్చారు. సుఖధామంలో కూడా ఆత్మలు సుఖం మరియు శాంతిలో ఉంటారు. శాంతిధామంలో కేవలం శాంతి ఉంటుంది. ఇక్కడైతే ఎన్నో హంగామాలున్నాయి కదా. ఇక్కడ మధుబన్ నుండి మీరు మీ ఇంటికి వెళ్తే మీ బుద్ధి పరిచింతన విషయాల వైపుకు, మీ వ్యాపార వ్యవహారాల వైపుకు వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఆ జంజాటలేవీ ఉండవు. మీకు తెలుసు, ఆత్మలమైన మనం శాంతిధామ నివాసులము. ఇక్కడ మనం పాత్రధారులుగా అయ్యాము. మనం పాత్రధారులుగా ఎలా అవుతాము అనేది ఇంకెవరికీ తెలియదు. పిల్లలైన మిమ్మల్ని తండ్రి వచ్చి చదివిస్తారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ చదువుకుంటారు. అందరూ చదువుకోరు. మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అవుతారు. ఇంతకు ముందు వివేకహీనులుగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, గొడవలు, కొట్లాట్లు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. వీటినేమంటారు? మనమంతా పరస్పరం సోదరులము, అది మర్చిపోయారు. సోదరులు ఎక్కడైనా హతమార్చుకుంటారా? ఒకవేళ ఎక్కడైనా హతమార్చుకున్నా అది ఆస్తి కోసమే అలా చేస్తారు. మనమందరము ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరం సోదరులము అని ఇప్పుడు మీకు తెలుసు. మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మనల్ని బాబా వచ్చి చదివిస్తారు. 5000 సంవత్సరాల క్రితం వలె మనల్ని చదివిస్తారు. ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు. ఈ చదువు గురించి ఇంకెవరికీ తెలీదు. తండ్రే స్వర్గ రచయిత అని కూడా పిల్లలైన మీకే తెలుసు. వారిని సృష్టిని రచించేవారు అని అనరు. సృష్టి అయితే అనాది అయినదే. వారిని స్వర్గాన్ని రచించేవారు అంటారు. అక్కడ ఇంకే ఖండము ఉండేది కాదు. ఇక్కడైతే ఎన్నో ఖండాలున్నాయి. ఒకే ధర్మము, ఒకే ఖండము ఉన్న సమయం ఒకప్పుడు ఉండేది.
ఆ తర్వాత ఇక వెరైటీ ధర్మాలు వచ్చాయి. వెరైటీ ధర్మాలు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. మొట్టమొదటిది ఆది సనాతన దేవీదేవతా ధర్మం. సనాతన ధర్మం అని కూడా ఇక్కడే అంటారు, కానీ దాని అర్థమేమీ తెలుసుకోరు. మీరందరూ ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారే. కేవలం పతితంగా అయిపోయారు. సతో ప్రధానుల నుండి సతో రజో తమోగా అవుతూ వచ్చారు. మేము ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారము. మేం చాలా పవిత్రంగా ఉండేవారము, ఇప్పుడు పతితంగా అయ్యాము అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు తండ్రి నుండి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకున్నారు. మేము మొదట పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారుగా ఉండేవారము. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా రావణ రాజ్యంలో మేము పతిత ప్రవృత్తి మార్గానికి చెందినవారుగా అయిపోయాము అని మీరు భావిస్తారు. ఓ పతిత పావన, మమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని మీరే పిలుస్తారు. ఇది నిన్నటి విషయమే. నిన్న మీరు పవిత్రంగా ఉండేవారు, ఈరోజు అపవిత్రంగా అయి పిలుస్తున్నారు. ఆత్మ పతితంగా అయిపోయింది. బాబా, మీరొచ్చి మమ్మల్ని మళ్లీ పావనంగా తయారు చేయండి అని ఆత్మ పిలుస్తుంది. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే ఇక మీరు 21 జన్మల కొరకు చాలా సుఖవంతులుగా అయిపోతారు. బాబా అయితే చాలా మంచి విషయాలను వినిపిస్తారు, చెడు విషయాలను వదిలేలా చేస్తారు. ఎందుకంటే మీరు దేవతలుగా ఉండేవారు కదా. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి. పవిత్రంగా అవ్వండి. ఇదెంత సహజము. ఈ సంపాదన చాలా భారీ అయినది. శివ్ బాబా వచ్చారని, వారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా తప్పకుండా అవుతుంది. ఇది ఇంకెవ్వరూ చెప్పలేరు. శాస్త్రాలలో కలియుగ ఆయువును చాలా ఎక్కువగా చూపించారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు పాపాల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థం చేస్తారు. ఇంకే పాపాలు జరగకూడదు అన్న ధ్యానం ఉండాలి. దేహాభిమానంలోకి రావడం వల్లనే ఇతర వికారాలు కూడా వస్తాయి. వాటి వల్ల పాపం జరుగుతుంది. అందుకే భూతాలను పారద్రోలవలసి ఉంటుంది. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల మోహం ఉండకూడదు. ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉండాలి. ఈ పాత ఇంట్లో ఉంటున్నా కానీ బుద్ధి కొత్త ప్రపంచంలో ఉంది అన్నది మీరు చూస్తున్నారు. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొత్తదాన్నే చూస్తారు. ఎప్పటి వరకైతే ఈ పాత ఇల్లు అంతమవ్వదో అప్పటి వరకు ఈ కనులతో పాతదాన్ని చూస్తూ కూడా కొత్తదాన్నే స్మృతి చేయాలి. తర్వాత పశ్చాత్తాపడవలసి వచ్చే విధమైన పనులేవి చేయకూడదు. ఈరోజు ఫలానా వారికి దుఃఖం ఇచ్చాను, ఈ పాపం చేశాను, బాబా ఇది పాపమేనా అని బాబాని అడగచ్చు. గుటకలెందుకు మింగాలి? వారిని అడగకపోతే గుటకలు మింగుతూనే ఉంటారు. బాబాని అడిగినట్లయితే బాబా వెంటనే తేలిక చేసేస్తారు. మీరు చాలా భారీగా ఉన్నారు. పాపాల భారం చాలా భారీ అయినది. 21 జన్మలు మళ్లీ పాపాల నుండి తేలికైపోతారు. శిరస్సుపై జన్మజన్మాంతరాల భారం ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా తేలికైపోతూ ఉంటారు. మాలిన్యం తొలగిపోతూ ఉంటుంది మరియు సంతోషం పెరిగిపోతూ ఉంటుంది. సత్యుగంలో మీరు చాలా సంతోషంగా ఉండేవారు. ఆ తర్వాత అది తగ్గిపోతూ మీ సంతోషమంతా మాయమైపోతూ వచ్చింది. సత్యుగం నుండి కలియుగం వరకు ఈ యాత్రకు 5000 సంవత్సరాలు పట్టింది. స్వర్గం నుండి నరకంలోకొచ్చే యాత్రకు సంబంధించి మనం స్వర్గం నుండి నరకంలోకి ఎలా వచ్చాము అనేది ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మళ్లీ మీరు నరకం నుండి స్వర్గంలోకి వెళ్తారు. ఒక్క క్షణంలో జీవన్ముక్తి. తండ్రిని గుర్తించారు. తండ్రి వచ్చారు కావున తప్పకుండా మనల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తారు. కొడుకు పుట్టగానే ఆస్తికి యజమానిగా అవుతాడు. తండ్రికి చెందినవారుగా అయ్యాక
ఇక నష ఎక్కాలి కదా. మరి అది ఎందుకు దిగాలి? మీరైతే పెద్దవారు కదా. అనంతమైన తండ్రికి మీరు పిల్లలయ్యారు కావున అనంతమైన రాజధానిపై మీ హక్కు ఉంది. అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గోపీ వల్లభుని గోపగోపికలను అడగండి అన్న గాయనం కూడా ఉంది. వల్లభుడు తండ్రే కదా, వారిని అడగండి. నంబర్వార్ పురుషార్థానుసారంగానే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. కొందరైతే వెంటనే తమ సమానంగా తయారు చేస్తారు. పిల్లల పనే ఇది. అన్నింటినీ మరిపింపజేసి మన రాజధాని స్మృతిని కలిగించాలి. మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడిది కలియుగ పాత ప్రపంచం. ఆ తర్వాత కొత్త ప్రపంచం ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి భారత్లోకే వస్తారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. తండ్రి వచ్చి మనకు రాజధానినిచ్చి వెళ్తారని, ఇకప్పుడు స్మృతి చేయవలసిన అవసరమే ఉండదని మీకు తెలుసు. మళ్లీ ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో అప్పుడు స్మృతి చేస్తారు. ఆత్మ వారిచ్చిన ఖజానాను అనుభవించింది. కావుననే బాబా, మీరు మళ్లీ వచ్చి మమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని అంటుంది. వారు మన తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది సృష్టి ఆది మధ్యాంతాల చక్రం. 84 జన్మల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. లెక్కలేనన్నిసార్లు మీరు 84 జన్మలు తీసుకున్నారు మరియు తీసుకుంటూనే ఉంటారు. ఇవెప్పుడూ అంతమవ్వవు. మీ బుద్ధిలోనే ఈ చక్రముంది. స్వదర్శన చక్రము గడియ గడియ గుర్తుకు రావాలి. ఇదే మన్మనాభవ. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా పాపాలు భస్మమవుతాయి. మీరెప్పుడైతే కర్మాతీత అవస్థకు సమీపంగా చేరుకుంటారో అప్పుడిక మీ ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వికర్మలు జరుగుతూ ఉంటాయి. సంపూర్ణ కర్మాతీత అవస్థ ఇప్పుడింకా తయారవ్వలేదు. ఈ బాబా కూడా మీతో పాటు ఒక విద్యార్థియే. చదివించేవారు శివబాబానే. ఇతనిలోకి ప్రవేశిస్తారు. కాని ఇతను కూడా విద్యార్థియే. ఇవన్నీ కొత్త కొత్త విషయాలు. ఇప్పుడు కేవలం మీరు తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. రాత్రికి పగలకు ఉన్న తేడా ఉంది. అక్కడ గంటలు, చిడతలు మొదలైనవి ఎన్నో మోగిస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం స్మృతిలో ఉండాలి. ఆత్మ అయితే అమరమైనది. అకాల సింహాసనం కూడా ఉంది. అకాలమూర్తి కేవలం ఒక్క తండ్రి అని కాదు, మీరు కూడా అకాలమూర్తులే. అకాలమూర్తి అయిన ఆత్మకు ఈ బ్రుకుటి సింహాసనము. తప్పకుండా బ్రుకుటిలోనే కూర్చుంటుంది. కడుపులో అయితే కూర్చోదు కదా. అకాలమూర్తి ఆత్మ అయిన మన సింహాసనం ఎక్కడుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఈ బ్రుకుటి మధ్యలో మన సింహాసనం ఉంది. అమృత్సర్లో అకాల సింహాసనం ఉంది కదా. దాని అర్థం ఏమాత్రమో తెలియదు. అకాలమూర్తి అన్న మహిమను కూడా గానం చేస్తారు. వారి అకాల సింహాసనం ఏది అనేది ఎవరికీ తెలియదు. ఆ సింహాసనం ఇదే అని ఇప్పుడు మీకు తెలిసింది. దీనిపై కూర్చుని వినిపిస్తారు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మకు ఇది అకాల సింహాసనము. ఈ అకాల సింహాసనం సదా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకుంటారు. దీనికి వారు ఆ అకాల సింహాసనాన్ని తయారు చేసి దానికి ఆ పేరు పెట్టారు. వాస్తవానికి అకాల ఆత్మ అయితే ఇక్కడ కూర్చుని ఉంది. పిల్లలైన మీ బుద్ధిలో అర్థం ఉంది. ఏక్ ఓంకార్ అన్నదాని అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటారు. మనుషులు మందిరాల్లోకి వెళ్ళి అచ్యుతం కేశవం అని అంటారు. అర్థమేమీ తెలీదు. అలాగే మహిమ చేస్తూ ఉంటారు. అచ్యుతం కేశవం రామనారాయణం అని అంటారు.
ఇప్పుడు రాముడెక్కడా, నారాయణుడెక్కడా? తండ్రి అంటారు, అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞానమైతే చాలా సింపుల్. వేరే ఏ విషయాన్నైనా అడిగే కంటే ముందు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఈ కృషి ఎవరూ చేయలేకపోతున్నారు, మర్చిపోతూ ఉంటారు. మాయ ఇలా చేస్తుంది, భగవంతుడు అలా చేస్తారు అంటూ ఒక నాటకం కూడా ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, మాయ మిమ్మల్ని ఇంకా తుఫానులోకి తీసుకువెళ్తుంది. రుస్తుంతో రుస్తుమై పోరాడాలి అన్నది మాయ యొక్క ఆజ్ఞ. మీరందరూ యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇందులో ఏ ఏ రకమైన యోధులు ఉన్నారు అనేది మీకు తెలుసు. కొందరు చాలా బలహీనంగా ఉన్నారు, కొందరు మధ్యస్థంగా బలహీనంగా ఉన్నారు, కొందరైతే చాలా చురుకైన వారిగా ఉన్నారు. అందరూ మాయతో యుద్ధం చేసేవారే. అంతా గుప్తంగా అండర్ గ్రౌండ్ గా ఉంది. వారు కూడా అండర్ గ్రౌండ్ బాంబులను ట్రయల్ చేస్తూ ఉంటారు. ఇది కూడా పిల్లలని మీకు తెలుసు. తమ మృత్యు కొరకే వారన్నీ చేస్తున్నారు. మీరు పూర్తిగా శాంతిలో కూర్చున్నారు. వారిది సైన్స్ బలము. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవైతే ఎవరి వశంలోనూ ఉండవు. ఇప్పుడైతే కృత్రిమ వర్షాల కొరకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కృత్రిమ వర్షాలు కురిస్తే ధాన్యం ఎక్కువగా పండుతుందని భావిస్తారు. ఎన్ని వర్షాలు కురిసినా సరే ప్రకృతి వైపరీత్యాలైతే తప్పకుండా జరగనున్నాయని పిల్లలైన మీకు తెలుసు. కుండపోతగా వర్షం కురిస్తే అప్పుడేం చేయగలరు? వాటినే ప్రకృతి వైపరీత్యాలు అంటారు. సత్యుగంలో అవి ఉండవు. అవి ఇక్కడ ఉంటాయి. అవి వినాశనంలో సహాయం చేస్తాయి. మనం ఎప్పుడైతే సత్యుగంలో ఉంటామో అప్పుడు యమునా నదీ తీరంలో బంగారు మహళ్లుంటాయని మీ బుద్ధిలో ఉంది. అక్కడ మనం చాలా కొద్ది మందిమే ఉంటాము. కల్పకల్పము ఇలా జరుగుతూ ఉంటుంది. మొదట కొద్దిమందే ఉంటారు, ఆ తర్వాత వృక్షం వృద్ధి చెందుతుంది. అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువు ఉండనే ఉండదు. ఇక్కడ చూడండి, పక్షులు కూడా పాడు చేస్తూ ఉంటాయి. అక్కడ అశుద్ధతన్న మాటే ఉండదు. దానిని స్వర్గం అంటారు. మేం దేవతలుగా అవుతున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కావున లోపల ఎంతటి సంతోషముండాలి. మాయారూపీ జిన్నుభూతం నుండి రక్షించుకునేందుకు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు ఈ ఆత్మిక వ్యాపారంలో నిమగ్నమైపోండి. మన్మనాభవ. అంతే, ఇందులోనే మీరు జిన్నులా అయిపోండి. జిన్నుభూతం యొక్క ఉదాహరణ ఇస్తారు కదా, నాకు పని ఇవ్వు అంటుంది. అలాగే ఇప్పుడు బాబా కూడా పని ఇస్తారు, లేకపోతే మాయ తినేస్తుంది. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. తండ్రి ఒక్కరే ఒంటరిగా చెయ్యరు కదా. తండ్రైతే రాజ్యం కూడా చెయ్యరు. మీరు సేవ చేస్తారు, రాజ్యం కూడా మీ కొరకే ఉంది. తండ్రి అంటారు, నేను కూడా మగధ దేశంలో వస్తాను. మాయ కూడా మొసలి వంటిది. అది ఎంతమంది మహారథులను మింగి తినేస్తుంది. ఇవన్నీ శత్రువులు. ఏ విధంగా కప్పకు పాము శత్రువో అలా మీకు మాయ శత్రువు అని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయాన్ని పాపాల నుండి ముక్తులుగా చేసుకునే పురుషార్థం చేయాలి. దేహాభిమానంలోకి ఎప్పుడూ రాకూడదు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల మోహం పెట్టుకోకూడదు. రెండవ పాయింట్, మాయారూపీ జిన్నుభూతం నుండి రక్షించుకునేందుకు బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా ఉంచుకోవాలి. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. వరదానము. సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగించి నిరంతర సంతోషాన్ని అనుభవం చేసే భాగ్యవాన్ ఆత్మ భవ.
బాప్దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ లభించటంతోనే మొత్తం రోజంతటి కోసం అనేక శ్రేష్టమైన సంతోషపు ఖజానాలు ప్రాప్తిస్తాయి. అందుకే మీ పేరు ద్వారానే ఇప్పటికీ అనేక మంది భక్తులు అల్పకాలికమైన సంతోషంలోకి వస్తూ ఉంటారు. మీ జడ చిత్రాలను చూసి సంతోషంలో నాట్యం చేయడం మొదలుపెడతారు. అలా మీరందరూ అదృష్టవంతులు. ఎన్నో ఖజానాలు లభించాయి, కానీ కేవలం వాటిని సమయానికి ఉపయోగించండి. తాళాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి, అనగా సదా స్మృతిలో ఉంచుకోండి మరియు స్మృతిని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నిరంతర సంతోషం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. స్లోగన్: తండ్రి యొక్క శ్రేష్ఠ ఆశల దీపాన్ని వెలిగించేవారే కుల దీపకులు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఆత్మిక స్థితిలో ఉంటూ బాహ్యముఖతను విడిచిపెట్టినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు మరియు అనుభవాల సాగరంలో ఇమిడిపోతారు. 1-2 అనుభవాలు కాదు, లెక్కలేనన్నుంటాయి. 1-2 అనుభవాలను పొంది అనుభవాలు అనే చెరువులో స్నానం చేయకండి. సాగరుని పిల్లలు అనుభవాల సాగరంలో ఇమిడిపోండి. అచ్చా. ఓం శాంతి.